హాయ్ నమస్తే అందరికీ. నేను ఆశ. లాస్ట్ వీడియోలో డిజైనర్ ఎలాస్టిక్ కాటన్ ఫ్రాక్ ఎలా కట్ చేయాలి అన్నది అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు నీట్గా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టిచ్ చేయటం అందరూ స్టిచ్ చేస్తారు, కానీ ఫినిషింగ్ నీట్గా రావటం కూడా ఇంపార్టెంటే కదా. మన స్టిచ్ చేసుకున్నా బయట వాళ్ళే స్టిచ్ చేసుకున్నా కూడా ఆ పర్ఫెక్షన్ అయితే ఉండాలి. ఆల్రెడీ కటింగ్ వీడియో మొత్తం చూసారు కాబట్టి నేను ఒక సన్న స్ట్రిప్ని అయితే రెడీ చేశాను. ఇది 1.5 ఇంచ్ అలా ఉంటుంది అన్నమాట. దీన్ని నెక్ దగ్గర పైన ఫినిషింగ్ కోసం అని చెప్పేసి, అలాగే ఆర్మ్ హోల్ ఫినిషింగ్ కోసం మాత్రమే. ఇంకా అంతకుమించి మనకి ఎక్కడ ఎక్స్ట్రా పీస్ అయితే పట్టదు. కట్ చేసిన దానిలో 1 by 1 ప్రతి స్టెప్ని క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే నీట్ ఫినిషింగ్తో ఫ్రాక్ కంప్లీట్ అయ్యాక మొత్తం చూపిస్తా ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చింది అనేది కూడా. సో ఎక్కడ అయితే వీడియో స్కిప్ చేయకండి. 1 by 1 మనం ఎలా యాడ్ చేసుకుంటే, బిగినర్స్ అనుకోండి ముందు యాడ్ చేశాక అవి చేయాలి అంటే కొంచెం కష్టం అవుతుంది. ఈ స్టెప్స్ ఫాలో అవుతూ మీరు యాడ్ చేశారనుకోండి మీకు ఈజీగా ఉంటుంది, అలానే పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. షేప్ అయినా ఏదైనా సరే. ఇప్పుడైతే షోల్డర్ దగ్గర ఈ స్ట్రిప్స్ కోసం మాత్రం దీన్ని ఆపోజిట్ సైడ్లో వేసేసి, వీటికి మెజర్మెంట్స్ అంటే నేనేంటి ఒక సైడ్ మాత్రమే అటాచ్ చేద్దాం అనుకున్నా, ఇంకో సైడ్ వదిలేద్దాం అనుకున్నా. ఎప్పుడు ఏది స్టిచ్ చేసినా సరే అది ఫర్దర్గా కూడా మనకి యూజ్ అవ్వాలి ఎక్కువ రోజులు. అంటే నేనే స్టిచ్ చేసుకుంటాను కాబట్టి స్ట్రాంగ్గా ఉండాలి అలా అని చెప్పేసి కొంచెం నేను ఏదైనా ఎక్స్ట్రా అయితే పెట్టేస్తాను క్లాత్. ఇలా రివర్స్లో మనం 2 స్ట్రిప్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత పట్టీ విడ్త్ అనేది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. మనం లావుగా కావాలి అనుకుంటే లావుగా పెట్టేసుకోవచ్చు, లేదు సన్నగా కావాలి మాకంటే సన్నగా పెట్టేసుకోవచ్చు. అలా అడ్జస్ట్ స్టిచ్ చేసి ఆ తర్వాత ఇలా పట్టీని అయితే రెడీ చేసుకోవాలి. ఎప్పుడైనా స్టిచ్ చేసిన పార్ట్ లోపల వైపుకి మిడిల్ వైపుకి వచ్చేలా పెట్టుకుంటే నీట్ ఫినిషింగ్ వస్తుంది అన్నమాట. మీరు ఇలా ఒక స్ట్రిప్ని రెడీ చేసుకుని పైన అలా డిజైన్ కూడా పెట్టుకోవచ్చు. స్ట్రిప్ రెడీ చేశాక పెట్టుకొని మధ్యలో ఒక స్టిచ్ చేస్తే అలా డిజైన్ వస్తుంది. అలా డిజైన్ రావాలి అనుకున్నప్పుడు కొంచెం పొడవు ఎక్కువ తీసుకోవాలి మనకి కావాల్సిన దానికన్నా. నేను డిజైన్ ఏం పెట్టట్లేదు, అందుకని చెప్పేసి కొంచెమే తీసుకున్నాను. ఒక ఎడ్జిని మాత్రం ఇలా డబల్ ఫోల్డ్ చేసేసి ఇలా స్టిచ్ చేయండి. చెప్పాను కదా ముందే, నేను ఒకవైపు మాత్రమే అటాచ్ చేస్తున్నా. మీరు 2 వైపులు దానికి అటాచ్ చేయాలి అనుకుంటే స్ట్రిప్స్ని, అలా మీరు ఒకవైపు నీట్ ఫినిషింగ్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ 2 ఫోల్డ్ వేసేసి మనం 2 కూడా కరెక్ట్గా ఈక్వల్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని అలా స్టిచ్ చేసుకొని పక్కకు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఫ్రంట్ బ్యాక్ అంటూ సపరేట్గా ఏం లేదు, 2 ఒకేలా ఉంటాయి కాబట్టి స్లీవ్లెస్ దానికి. సో ఈ స్ట్రిప్ని రైట్ సైడ్ క్లాత్ పెట్టేసి ఈ స్ట్రిప్ ఎక్కడ ప్లేస్ చేయాలి అనేది, అంటే ఆర్మ్ హోల్ రౌండ్ ఉంది కదా దాన్ని కొంచెం వదిలేసి ఆ తర్వాత ప్లేస్ చేసుకోవాలి. మన స్టిచ్ పార్ట్ ఉంది కదా అది లోపలికి వెళ్ళాలన్నమాట. ఆ స్ట్రిప్ది కూడా పైన కనిపించే పార్ట్కి అది మిడిల్లో కనిపించకూడదు. ఇలా రెండింటిని ప్లేస్ చేసుకొని పిన్నులతో సెట్ చేసుకుని ఆ తర్వాత మనం ఫినిషింగ్ కోసం అయితే ఈ క్లాత్ని పెట్టుకున్నాం కదా, దీన్ని వీడియోలో చూస్తూ ఉంటేనే మీకు అర్థమైపోతూ ఉంటుంది అన్నమాట. ఇలా 1/4 ఇంచ్ విడ్త్తో ప్లేస్ వదిలేసి మనం ఇలా ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మీరు కట్ చేసిన స్ట్రిప్కి మాకేంటి ఇంకొక సైడ్ అనేది నీట్ ఫినిషింగ్ ఉంది కాబట్టి నేను ఫోల్డ్ చేసుకోలేదు. మీరు కట్ చేసిన దానికి నీట్ ఫినిషింగ్ లేకపోతే ఆ స్ట్రిప్కి మీరు ముందు ఫోల్డ్ చేసి కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఒక సైడ్ మాత్రం. ఆ తర్వాత ఇప్పుడు ఇది మనం ఇలా రివర్స్ చేసేస్తే చూసారు కదా, మనం యాడ్ చేసిన షోల్డర్ పట్టీ అనేది ఎంత చక్కగా అంటే నీట్ ఫినిషింగ్తో అటాచ్ అయిపోయింది. ఆ తర్వాత ఆ క్లాత్ని మనం రివర్స్ చేసేసి ఆ స్టిచ్చెస్ ఏమీ కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మనం స్టిచ్ చేసామనుకోండి, ఇంకా అక్కడ మనకి మనం యాడ్ చేసిన పట్టీ కానీ ఏది కనిపించదు. బ్యాక్ సైడ్ కూడా నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇది మనం ఎలాగో లైనింగ్ వేయాల్సిన అవసరం కూడా లేదు ఈ కాటన్ క్లాత్కి. సో నీట్ ఫినిషింగ్ అయితే పక్కని చూసారు కదా, లోపల ఏ స్టిచ్చెస్ అయితే కనిపించవు. ఒక సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు ఇది స్ట్రిప్ని ఇంకో సైడ్ అటాచ్ చేయాలనుకుంటే ఇదే విధంగా స్ట్రిప్ని అటువైపు పెట్టేసి మీరు అదే ప్రాసెస్ కూడా చేసేయచ్చు. కానీ నేను ఇలా వదిలేసి ఆ తర్వాత అక్కడ బటన్స్ పెట్టాలి అనుకుంటున్నా. ఎందుకు అంటే లూజ్ కావాలంటే లూజ్, టైట్ కావాలంటే టైట్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, మన చేతిలో పని కాబట్టి అని చెప్పేసి అలా పెట్టేసుకుంటున్నా. ఆ తర్వాత
వెనక దానికైతే జస్ట్ ఇలా పట్టీని యాడ్ చేసుకుంటే ఫినిషింగ్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. మీరు అదే చెప్పాను కదా, యాడ్ చేసుకోవాలనుకుంటే మధ్యలో ఆ షోల్డర్ పట్టీ ఎలా యాడ్ చేసుకున్నారో అలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ క్లాత్ని అలానే మన మధ్యలో ఉన్న స్టిచ్చెస్ కనిపించకుండా అలా ఫోల్డ్ చేసేసుకొని డబల్ ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ వేసేసుకుంటే వెనక పార్ట్కి కూడా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఎక్కడ మీకు స్టిచ్చెస్ ఏమీ కనిపించవు. ఆ తర్వాత ఇప్పుడు ఆర్మ్ హోల్ కోసం మనం సేమ్ పట్టీనే యూస్ చేస్తాం. 1.5 ఇంచులో కట్ చేసాం కదా, దీన్ని కొంచెం ఫోల్డ్ చేసుకొని పైనుంచి ఈ ఆర్మ్ హోల్ రౌండ్ ఉంది కదా, ఆ రౌండ్ వరకు అలా అడ్జస్ట్ చేసుకుంటూ ఎప్పుడైనా స్టిచ్ చేసేటప్పుడు మనం ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఒక సైడ్ ఎక్కువ పెట్టేసి ఒక సైడ్ తక్కువ పెట్టి అలా స్టిచ్ చేసుకోకూడదు. ఇది రౌండ్ షేప్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకొని ఆ తర్వాత మళ్ళీ సేమ్ డబల్ ఫోల్డ్ చేసేసి మనం ఎక్కడా కూడా ఆ క్లాత్ కనిపించకుండా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే చక్కగా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది. మొత్తం ఫ్రంట్ పోర్షన్కి బ్యాక్ పోర్షన్కి రెండింటికి కలిపి 4 ఉంటాయి కదా, ఆ 4 సైడ్స్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత మనం అటాచ్ చేసుకోవాలన్నమాట. మీరు అటాచ్ చేసుకున్నాక ఆర్మ్ హోల్ రౌండ్ ఇచ్చారనుకోండి, మీరు మళ్ళీ ఫిట్టింగ్స్ ఇచ్చేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట. అందుకని చెప్పేసి ఆర్మ్ హోల్ రౌండ్ కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు అలా సైడ్లు జాయిన్ చేయకముందే మీరు ఎలాస్టిక్ని జాయిన్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా మిడిల్లో అంటే మన బాడీ పార్ట్ ఎక్కడ వరకు ఉందో అక్కడ ఒక స్ట్రైట్ లైన్ గీసాం కదా కట్ చేసుకున్నప్పుడే, ఆ స్ట్రైట్ లైన్ మీదే ఈ ఎలాస్టిక్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఎలాస్టిక్ మనకి అంత చిన్న పీస్ సరిపోతుంది, దాన్ని సాగదీసేస్తాం కాబట్టి అక్కడ వరకు. మీకు పూర్తిగా కావాలంటే పూర్తిగా యాడ్ చేసుకోవచ్చు, సగం వరకు కావాలనుకుంటే సగం వరకే యాడ్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా మిడిల్లో ఒక లైన్ పెట్టేసుకొని ఎలాస్టిక్ని కూడా 2 పార్ట్ల లాగా అలా మార్క్ చేసుకుని ఇక్కడ క్లియర్గా అయితే చూపిస్తున్నాను చూడండి. రెండింటి దగ్గర అలా సాగ తీసినప్పుడు అది ఎక్కడ దాకా వస్తుందో అక్కడ వరకు మార్క్ చేసుకోండి. అక్కడ నుంచి స్టార్ట్ చేసి చిన్నగా అలా సాగ తీసుకుంటూ స్టిచ్ చేయాలన్నమాట. మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలాస్టిక్స్ అవైలబుల్గా ఉంటాయి, సన్నవి లావి. ఇలాంటి వాటికి మనం కొంచెం సన్న వాటిని యూస్ చేయాలి. ఎలాస్టిక్ని గట్టిగా కూడా గుంజకూడదు. మిషన్తో స్టిచ్ చేసేటప్పుడు నేను అటుపక్క క్లాత్ గుంజుతున్నాను కానీ గట్టిగా గుంజట్లేదు, అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. ఎగ్జాక్ట్గా చూసారు కదా, రెండింటికైతే ఎలాస్టిక్ అలా అటాచ్ చేశాను. ఎగ్జాక్ట్గా అది మిడిల్లోకి వచ్చేస్తుంది మనం అలా మార్క్ చేసుకొని చేసేస్తే. ఆ తర్వాత ఇప్పుడు మనం సైడ్ ఫిట్టింగ్స్ అయితే ఇచ్చుకోవచ్చు. సైడ్ ఫిట్టింగ్స్ ఇచ్చుకునేటప్పుడు ఆల్రెడీ మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి ఇది కాటన్ ఫ్రాక్ అలాగే షింక్ అవుతుంది కాబట్టి మీరు ఎగ్జాక్ట్గా ఎడ్జ్లో ఇచ్చుకోండి. మధ్యలో ఎలాగో ఎలాస్టిక్ వచ్చింది కాబట్టి మనకు ప్రాబ్లం లేదు, లూజ్ కూడా రాదు. ఎగ్జాక్ట్గా అటు ఇటు సైడ్ ఫిట్టింగ్స్ ఇచ్చాక మాత్రమే మనం ఈ ఫ్రిల్స్ని అటాచ్ చేసుకుందాం, అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అనమాట. ఇదంతా ఒక్కటే బార్ స్ట్రిప్. సో ఈ బార్ స్ట్రిప్ ఇప్పుడైతే సైడ్ ఫిట్టింగ్స్ అయితే నేను ముందు అయితే సైడ్ ఫిట్టింగ్స్ ఇచ్చేసుకుంటున్నాను. ఏంటి అంటే మనం దగ్గరగా పెట్టి కుట్టు యాడ్ చేసామనుకోండి ఇంకా మనకి అది ఊడిపోతుంది, మళ్ళీ డబల్ స్టిచ్ వేయాలి అలాంటి అవసరం అయితే ఉండదు. ఎందుకంటే మనం ఇది కంప్లీట్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మళ్ళీ సైడ్కి ఓవర్లాక్ చేసేసుకోండి. ఏ స్టెప్ కంప్లీట్ అయినా పక్కన వెంటనే ఓవర్లాక్ చేసేసుకోండి. జస్ట్ మనం అక్కడ చేంజెస్ చేసుకొని మిషన్లో ఓవర్లాక్ ఇచ్చేయడమే కదా, ఇంకా అంతా మించి ఏముండదు. బటన్ అంటే వీల్ చేంజ్ చేసుకొని చేసుకోవడమే కాబట్టి సీ స్టిచ్ పెట్టేసుకొని ఓవర్లాక్ ఇచ్చేసాను. ఇంకా మనం 1 స్టిచ్ చేస్తే సరిపోతుంది, డబల్ స్టిచ్ వేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఆ తర్వాత ఇప్పుడు కింద ఫ్రిల్స్ కోసం రెడీ చేసిన ఈ పట్టీనైతే ఎడ్జెస్ అటాచ్ చేసుకొని ఇదంతా ఒక్కటే పీస్. ఆ తర్వాత ఓవర్లాక్ చేసుకొని దీనికి కూడా నీట్ ఫినిషింగ్ తర్వాత చేద్దాంలే అని వదిలేసామా, అవేంటి అంటే కొన్ని వాషెస్ తర్వాత ఊడిపోతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు ఆ పని అలా కంప్లీట్ చేసుకోవటం బెటర్ అన్నమాట. ఇప్పుడు దీన్ని డబల్ ఫోల్డ్ చేసేసి అక్కడ ఒక మార్క్ పెట్టేసుకుందాం. ఆ తర్వాత 4 ఫోల్డ్ చేసేసి ఆ తర్వాత ఒక మార్క్ పెట్టుకుందాం. ఇప్పుడు మనకి 4 మార్క్స్ వచ్చాయన్నమాట. అలానే మెయిన్ ఫ్రాక్ కూడా రౌండ్గా స్టిచ్ చేసాం కదా, దీనికి కూడా మిడిల్లో ఒక మార్క్ పెట్టేసుకుంటే 4 ఫోల్డ్ చేసేసి ఇప్పుడు ఏంటి అంటే ఈక్వల్గా మన ఫ్రిల్స్ క్లాత్ దీనికి ఈక్వల్గా వచ్చేస్తుంది అనమాట. ఎక్కడెక్కడైతే కట్స్ పెట్టుకున్నామో మనకి ఫ్రాక్కి 4 కట్స్ ఉన్నాయి, అలానే ఈ స్ట్రిప్స్ దానికి కూడా 4 కట్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఫ్రాక్ వచ్చేసి రైట్ సైడ్ ఉండాలి, ఈ క్లాత్ వచ్చేసి రాంగ్ సైడ్ ఉండాలి. అలా పెట్టుకొని చూశాక మీరు ఇలా రివర్స్ స్టిచ్ చేశాక ఇలా రివర్స్ చేసి చూస్తే కరెక్ట్గా వస్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఆ 4 మార్కింగ్ల దగ్గర ఎలా అయితే నేను ఇక్కడ గుండు పిన్నులు అయితే పెట్టేస్తున్నా. ఎందుకు అంటే ఎగ్జాక్ట్గా ఆ పోర్షన్ వరకు మనం ఆ క్లాత్ని యూజ్ చేయాలి అనేది మనకి ఐడియా ఉంటుంది ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు. నేను డైరెక్ట్గా ఇది కాటన్ కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది స్టిచ్ చేయడం. డైరెక్ట్గా ఫ్రిల్స్ ఇంకా దాని మీద పెట్టే వేసేస్తాను. మళ్ళీ ఫ్రిల్స్ పెట్టి ఇదంతా అటాచ్ చేయడం ఇదంతా కొంచెం టైం టేకెన్ కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇలా
పెట్టేసుకుంటా. లేదు అంటే ముందు మీరు ఫ్రిల్స్ పెట్టేసుకుని క్లాత్కి ఆ తర్వాత అరౌండ్ దానికి కూడా అటాచ్ చేసుకోవచ్చు. ఇలా పెట్టుకున్నప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. మనం క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టేసుకోవచ్చు. కొంచెం అటు ఇటు చేంజ్ అయినా, కొంచెం క్లాత్ ఒక పోర్షన్లో తగ్గినా, ఒక పోర్షన్లో ఎక్కువైనా అది నెక్స్ట్ దాంట్లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటి పెద్ద చేంజెస్ అయితే రావు. ఫ్రాక్ రౌండ్గా కూడా ఈక్వల్గా కూడా మనకి ఫ్రిల్స్ వస్తాయి అన్నమాట. ముందే చెప్పాను కదా, కాటన్ చాలా ఈజీగా ఉంటుంది. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో మీరు స్టార్టింగ్ జర్నీ మాత్రం కాటన్తో చేయండి. అప్పుడు మీకు కూడా నేను బాగా స్టిచ్ చేయగలుగుతున్నాను అన్న కాన్ఫిడెంట్ అయితే వస్తుంది. ఆ తర్వాత సిల్క్ వాటి మీద ట్రై చేసుకున్నా మనకి ప్రాక్టీస్ అవుతుంది కాబట్టి ఈజీగా ఉంటుంది అనమాట. ఇలాంటి ఫ్రాక్లు ఇంట్లో స్టిచ్ చేయాలన్నా కూడా ఎక్కువ టైం అయితే పట్టదు. పర్ డేలో మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేసి కొంచెం ఫాస్ట్గా స్టిచ్ చేయగలిగినప్పుడు ఏంటి అంటే ఈజీగా పర్ డేలో 10 to 15 ఫ్రాక్స్ అయితే మీరు స్టిచ్ చేయవచ్చు. హ్యాపీగా ఇంట్లో చిన్న బిజినెస్నైనా స్టార్ట్ చేసుకోవచ్చు. ఎవరైనా బయట వాళ్ళు అడిగినా కూడా స్టిచ్ చేయవచ్చు. ఇంకా బయట వాళ్ళకి స్టిచ్ చేయని వాళ్ళు అంటారా, మన ఇంట్లో పర్పస్ కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు. మన సైజ్ వాళ్ళకు కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఇలాంటివి. కాకపోతే కొంచెం స్లీవ్స్ అలాంటివి అటాచ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు అటాచ్ చేసుకోవచ్చు అనమాట. మెజర్మెంట్స్లో అయితే పెద్ద చేంజెస్ అయితే ఏముండదు. ఇదే ప్రాసెస్లో ఉంటుంది. బాడీ మెజర్మెంట్స్ మనం ఒక్కటి మెజర్ చేసుకోవటం మనకు వస్తే మాత్రం ప్రతిదీ ఈజీగా ఉంటుంది అనమాట. నేను ఫ్రిల్స్ని అటాచ్ చేసి వెంటనే ఆ 2 ఎడ్జెస్కి అయితే ఓవర్లాక్ అయితే చేసేసుకుంటాను. నాకు పని ఎప్పుడు ఈజీగా ఉండాలి, స్టిచ్ చేసింది కూడా స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. ఈ తర్వాత ఇంకా ఈ ఎడ్జెస్ని ఫోల్డ్ చేసి, ఇప్పుడు నార్మల్ స్టిచ్ వేయటం కన్నా మన మిషన్లో ఏంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టిచెస్ ఉంటాయి. సో ఆ డిజైన్లలో ఏదో ఒకటి వేయటం వల్ల సేమ్ థ్రెడ్ కనిపించకపోయినా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది అనమాట. అలానే కొంచెం స్టిఫ్గా ఉంటుంది. ఒక్క స్టిచ్ వేసిన దానికన్నా కూడా డిజైన్ స్టిచ్ అనేది మొత్తం పడతా ఉంటుంది కాబట్టి నీట్ ఫినిషింగ్ వస్తుంది. అది ఎలా వచ్చింది అనేది కూడా చూపిస్తాను నేను. అలాగే రెండింటిని అటాచ్ చేసిన దగ్గర కూడా, అంటే ఫ్రిల్స్ ఎక్కడైతే అటాచ్ చేసామో అక్కడ కూడా నేను ఒక డిజైన్ స్టిచ్ అయితే వేస్తున్నాను. పైకి లగవకుండా కింద ఎగ్జాక్ట్ మనం ఒక ఫ్రాక్ని స్టిచ్ చేయడానికి ఎంత టైం పట్టిద్దో దానికి నీట్ ఫినిషింగ్ ఇవ్వడానికి ఇంకొక 5 to 10 minutes ఎక్స్ట్రా పడుతుంది. కానీ ఆ నీట్ ఫినిషింగ్లోనే మనం స్టిచ్ చేసింది మొత్తం ఎంత నీట్గా వచ్చింది అనేది మనకి తెలుస్తుంది అనమాట. చూడండి, ఎలాస్టిక్ దగ్గర అయితే ఇలా వచ్చేసింది. ఇంకా సైడ్ మొత్తం నేను రౌండ్గా అయితే ఎలాస్టిక్ యాడ్ చేయలేదు కదా, ఇక్కడైతే నేను ఒక బటన్ యాడ్ చేసుకున్నా. బటన్ యాడ్ చేసి దీనికి 2 కాజాలు అయితే పెట్టేసుకున్నా. ఇంకా కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు మన హోల్స్ని. అప్పుడు ఏంటి, వాళ్ళ సైజ్ పెరుగుతున్న కొద్దీ ఆ ప్రకారంగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం కిందకి కావాలంటే కిందకి పెట్టేసుకోవచ్చు, పైకి కావాలనుకుంటే పైకి పెట్టేసుకోవచ్చు. అలా అడ్జస్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. మనం అటాచ్ చేసేసామనుకోండి ఆ ఛాన్స్ ఉండదు. అండ్ ఆల్సో దీనికి ఏంటి బ్యాక్ ఓపెన్ పెట్టలేదు కాబట్టి వేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకొంచెం లూజ్ ఉంది అనుకుంటే ఆర్మ్ హోల్స్ దగ్గర కొంచెం ఫిట్టింగ్స్ అయితే ఇచ్చేసుకోవచ్చు. చూసారు కదా, కింద నేను స్టిచ్ చేసేసరికి ఎంత నీట్గా ఉందో. నార్మల్ స్టిచ్ చేస్తే అంత నీట్గా ఉండదు. ఈ స్టిచ్ పెట్టి చేశాను కదా, అది పర్ఫెక్ట్గా సెట్ అయిపోయి ఉంది. ఇక్కడ కూడా నేను అదే స్టిచ్ వేయటం వల్ల అక్కడ కూడా నీట్గా ఫ్రిల్స్ అన్నీ పైకి లెగ్గవకుండా అలా సెట్ అయిపోయి ఉంటాయి అన్నమాట. అదే నేను చెప్పింది. మన మిషన్లో ఏంటి ఈ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఓర్లకు అన్నీ నీట్గా ఇచ్చేసరికి చూడటానికి కూడా ఎవరైనా బయట వాళ్ళు ఇలా స్టిచ్ చేసినప్పుడు ఇంత నీట్ ఫినిషింగ్తో మీరు కంప్లీట్ చేసి ఇస్తే నెక్స్ట్ టైం కూడా మీకే ఇస్తూ ఉంటారన్నమాట. చాలా సింపుల్గా ఇది 10 to 15 minutes బిగినర్స్ అయినా కూడా అంత తక్కువ టైంలో అయితే ఇది స్టిచ్ చేసుకోవచ్చు. మీరు అడిగిన ఎలాస్టిక్ ఫ్రాక్ అయితే నేను చూపించాను. ఇన్ కేస్ నెక్ దగ్గర మీకు కొంచెం లూజ్ అయింది ఏమని అనిపిస్తే ఇలా మిడిల్ పార్ట్లో ఇలా ఒక ఫ్రిల్ లాగా పెట్టేస్తే 2 వైపులు ఈక్వల్గా ఉండేలాగా అదొక డిజైన్ లాగా ఉంటుంది. అడ్జస్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ టైట్ అయింది అనుకుంటే వెప్ప తీసుకోవచ్చు అనమాట. ఇది చిన్న టిప్ మాత్రమే. ఇలా అయితే నేను ఫ్రాక్ని అయితే కంప్లీట్ చేశాను. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.